హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమాపై భారీ అంచనాలే నెలకొన్న ఈ సినిమా రిజల్ట్ విషయంలో అభిమానులు ఒకంత టెన్షన్ పడ్డారు. పురాణాలకు సైన్స్కు ముడిపెట్టి సినిమాని తీయడం సాధ్యమేనా? కల్కి సినిమా మాస్ ప్రేక్షకులకు నచ్చుతుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయకపోవడం ఈ సినిమాకు మైనస్ అవుతుందా? ఇలా ఎన్నో సందేహాలు అభిమానులను వెంటాడాయి. అయితే కల్కి 2898 ఏడి సినిమా విడుదలైన తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ఎన్ని అంచనాలు పెట్టుకుని సినిమా చూసినా ఆ అంచనాలను మించేలా సినిమా ఉండడం కల్కి 2898 ఏడి సినిమాకు ప్లస్ అయ్యింది. రేసీ స్క్రీన్ ప్లేతో నాగశ్విన్ సిల్వర్ స్క్రీన్పై మ్యాజిక్ చేశారనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే మరోవైపు కల్కి సినిమాలో అశ్వత్థామ తలదాచుకున్న గుడి నిజమైన గుడి అని, ఆ గుడి ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఉందని తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ గుడి పేరు నాగేశ్వర స్వామి ఆలయం కాగా జిల్లాలోని పెరిమల్లపాడు గ్రామంలో ఈ ఆలయం ఉంది. 3 ఏళ్ల క్రితం తవ్వకాల్లో ఈ గుడి బయటపడింది. కల్కి సినిమాలో కాశీలో ఈ గుడి ఉన్నట్టు చూపించడం జరిగింది. ఈ సినిమాలో అమితాబ్ పాత్ర తలదాచుకున్న గుడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.